బెడ్రూమ్ నుంచి బయటకి వచ్చాను. అమ్మ ఎక్కడా కనిపించలేదు. అమ్మ అమ్మ అంటూ వెతికాను. అమ్మ బయట ఎక్కడ? పెరట్లో ఉన్నట్టు ఉంది కదా. బయట ఉన్నాను అనే మాటలు వినపడ్డాయి. అందుకే నేను అటువైపుగా మెల్లగా నడుచుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో హాల్లో పెద్ద మిర్రర్ ఉంది. దాదాపు అది నాకంటే హైటుగా ఉంది. వెళ్తూ వెళ్తూ నిలబడి నన్ను నేను ఆ అద్దంలో చూస్తున్నాను. నా ముందు నా ఎత్తులు, వెనుక ఉన్న ఎత్తులు బాగానే కనిపిస్తున్నాయి. నావి నేను చూసుకుంటూనే నాకే ముద్దొస్తున్నాయి. ఎంతగా ముద్దొస్తున్నాయంటే నా ఎదలను నేనే తడుముకుంటూ, నా సీటు నేనే నలుపుకుంటూ లోకంలో తేలిపోవాలి అనంతగా ముద్దొస్తున్నాయి. కళ రావే త్వరగా అంటూ అమ్మ ఒకటే పిలుపు. అమ్మాయి త్వరగా వెళ్ళు, మీ అమ్మ పిలుస్తుంది కదా. అద్దం ముందు ఎంతసేపు నిల్చొని చూసుకుంటూ ఉంటావు అని నాన్న అనడంతో అక్కడి నుంచి పెరటి వైపుకు నడుచుకుంటూ వెళ్ళాను. అమ్మ ఏంటి చెప్పే అంతగా పిలుస్తున్నావు? ఎప్పుడు అద్దం ముందు చూసుకుంటూ నిలబడకపోతే పిలుస్తూనే వచ్చేయచ్చు కదా అని అమ్మ కసురుకుంది. అమ్మ ఏంటమ్మా నువ్వు కూడా? నన్ను నేను అద్దంలో చూసుకోవడం కూడా తప్ప? అద్దంలో చూసుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కువసేపు అద్దంలో చూసుకోవడమే. ఎందుకు చూసుకోకూడదు? అలా చూసుకుంటే లేనిపోని ఆలోచనలు వస్తాయమ్మా. ఏం ఆలోచనలు వస్తాయమ్మా అని నాకు తెలిసి కూడా అమ్మను అడిగాను. నువ్వేమి చిన్నపిల్లవి కాదు. అలా చిన్నపిల్లలు అయితే నీకు చెప్పొచ్చు. పెద్దదానివి అయ్యావు. పెద్ద మనిషి అయి ఇప్పటికే 2 సంవత్సరాలైంది. ఇది కూడా నీకు చెప్పాలా? అద్దం ముందు నిల్చొని చూసుకోకూడదని. అమ్మ నువ్వు నాకు చెప్తేనే కదా తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది? అద్దం ముందు నిలిచి ఉంటే లేనిపోని ఆలోచనలు, కోరికలు వస్తాయి. నీ అందం నీకు గర్వాన్ని, అహంకారాన్ని ఇస్తుంది. ఆ గర్వం, అహంకారం ఎలాంటి తలనొప్పులు వస్తాయో నీకు తెలియదు. అమ్మా, నా అందం వల్ల నాకు గర్వం లేదు, అహంకారం లేదు. లేకపోతే మంచిదే. అవన్నీ తలకెక్కితే మొదటికే మోసం వస్తుంది. ఇంతకు లేనిపోని ఆలోచనలు, కోరికలు ఏంటమ్మా అవి? దేనికి సమాధానం నేను చెప్పకూడదు. మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కో అని చెప్పింది. సరే అమ్మ అంటూ మనసులో నవ్వుకుంటున్నాను. సరే గాని ఇది వదిలే. ఎందుకు పిలిచావో చెప్పు. నీ చేతిలో విత్తనం నాటు అంటూ అమ్మ నా చేతికి ఏదో విత్తనం ఇచ్చింది. విత్తనం నాటేటప్పుడు ఏం మాట్లాడకూడదు అన్నది. సరే, నా డౌట్స్ అన్నీ విత్తనం నాటిన తర్వాత అడుగుదాంలే అనుకొని విత్తనం నాటాను. నాటిన తర్వాత అడుగుదాంలే అనుకొని విత్తనం నాటాను కదా. ఇప్పుడు మాట్లాడొచ్చా అన్నాను. ఇప్పుడు మాట్లాడొచ్చు అంటూ అమ్మ విత్తనానికి నీళ్లు పోస్తూ ఉంది. అమ్మ, నేను ఇప్పుడు ఏ విత్తనం నాటాను? ఆ విత్తనం ఏంటి నేను నీకు చెప్పను. అది మొలకెత్తి పెద్దదైన తర్వాత నీకే తెలుస్తుంది. ఆ రోజు నేను నీళ్లు పోశాను. రేపటి నుంచి రోజు నువ్వు నీళ్లు పోయాలి. అప్పుడు ఆ విత్తనం మొలకెత్తి దాని పేరు ఏదో నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు మొక్కని ఒక తల్లిలాగా ప్రేమగా పెంచాలన్నది. సరే. మా నాన్నకు పెరట్లో నుండి అమ్మ నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాము. నాన్న టీవీ చూస్తూ కూర్చున్నాడు. నాన్న చేతిలో ఉన్న రిమోట్ని లాక్కొని మూవీస్ ఏం వస్తున్నాయని సరిచేస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి హీరో ప్రభాస్ కనిపించాడు. ఈ సినిమా నాకు తెలిసి మొన్న అనుకుంటా. అక్కడ ప్రభాస్ని చూసి నా రఘు గుర్తుకొచ్చాడు. రఘు కూడా ప్రభాస్ లాగా లాంగ్ హెయిర్తో 6 feet ఉంటాడు. అందుకే రఘుని రోజు చూస్తూనే ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నాను. రఘు నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్ ఏమో. అందుకే ప్రభాస్ లాగా నాకు కనిపిస్తున్నాడు. అలా ప్రభాస్ని చూస్తుంటే రేపు కాలేజీకి ఎప్పుడెప్పుడు వెళ్ళి రఘుని వెనక నుంచి గట్టిగా వాటేసుకోవాలని అనిపిస్తుంది. వెనక నుంచి గట్టిగా వాటేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. నా ముందల ఎత్తుల వెనుక నుండి గట్టిగా వాటేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. నా ముందల ఎత్తులు రఘు వీపుకు ఆనుకొని నాలో మరో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. అలా టీవీలో ప్రభాస్ని చూస్తూ నిమిషాలు గంటల్లాగా గడిచిపోయింది. ప్రభాస్ని చూస్తున్నంతసేపు నేను ప్రభాస్లో రఘుని చూసుకుంటున్నాను. కాస్త కిచెన్ రూమ్లోకి రామ్మా అంటూ పిలుపు. అమ్మ కిచెన్ హెల్ప్ చేయాలి. టీవీ రిమోట్ మా నాన్న చేతిలో పెట్టి
అక్కడి నుంచి నేను కిచెన్ రూమ్కి వెనక నుంచి మా అమ్మని చూడడానికి. అలాగే అమ్మ వయసు ఏమీ పెద్దది కాదు. మా అమ్మ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి అమ్మలో చాలా మార్పు. మా అమ్మని పల్లెటూరు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే మా అమ్మ ఇప్పటికీ తన గ్లామర్ని వాడి స్టిచ్చర్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తుంది. మా అమ్మకు మహా అయితే 36 లేదా 38 వయసు ఉండొచ్చు. మా అమ్మని వెనుక నుంచి గట్టిగా వాటేసుకున్నాను. రఘుని హగ్గు చేసుకోవాలన్న కోరిక ఇక్కడ సగం తీరింది. ఇక్కడ అమ్మ దగ్గర ప్రేమ వేరు, అక్కడ రఘు దగ్గర ప్రేమ కామం వేరు. మా అమ్మ వెనక్కి తిరిగి నన్ను హగ్గు వేసుకొని ముద్దులు పెట్టింది. తన 2 చేతులని నా చేతుల మీద తిప్పి వేళ్ళు విరుచుకుంది. దాన్ని తీయడం ఉంటారేమో కదా. అమ్మ ఏమి చేస్తున్నావు? రాత్రికి డిన్నర్ కదా, ఏం చేయమంటావో చెప్పు అన్నది. మా చపాతీ తిందామా? లైట్ ఫుడ్ అన్నాను. సరే, కబోర్డ్లో గోధుమ పిండి ఉంటుంది, తీసుకురా. కబోర్డ్ ఓపెన్ చేసి గోధుమపిండి అమ్మ దగ్గరకు తీసుకొచ్చాను. అమ్మ గోధుమపిండి తడిపి ఉండలు చేసి నా చేతికి ఇచ్చింది. నేను చపాతీలు పెన్నం మీద వేస్తున్నాను. అమ్మ చపాతీలు కాలుస్తుంది. చపాతీలు మా అమ్మకి 2, నాన్నకు 2, నాకు మాత్రం 3 చపాతీలు రెడీ అయ్యాయి. చపాతీలోకి కర్రీ ఏంటి అమ్మా అని అమ్మని అడిగాను. ఎగ్ కర్రీ చేద్దామని. ఆల్రెడీ అమ్మ గ్యాస్ పైన ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉంది. కిందికి దింపి వాటికి పెంకులు తీయమని చెప్పింది. సరేనని ఎగ్స్కి పెంకులు తీశాను. అమ్మ వంటలు చేయడంలో హుషారు, త్వరగా వంటలు చేయగలదు. చపాతీలు, కర్రీ 2 రెడీ అయిపోయాయి. టైం చూస్తే రాత్రి 9 అయింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి ముగ్గురు చేరుకొని మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్ తినేసాం. నా బెడ్రూమ్కి వెళ్ళి నా బెడ్రూమ్ తలుపుకి గొళ్ళెం పెట్టి బెడ్ పైకి వచ్చి కూర్చున్నాను. నాకు ఎప్పుడు రఘు గుర్తు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు. రఘు మిట్టిపైన పడుకొని రఘు కప్పుకుని బాగా గాఢ నిద్రలో ఉన్నాను. నా బెడ్రూమ్కి కిటికీ తలుపులు శబ్దం అవుతుంది. బెడ్ లైట్ వెలుతురులో ఏం కనపడలేదు. మెయిన్ లైట్ వేశాను. కిటికీని ఓపెన్ చేసుకుంటూ ఎవడో దొంగ లోపలికి వస్తున్నాడు. నాకు భయం వేసింది. బెడ్ పైనుంచి పైకి లేచి పక్కనే ఉన్న చిన్న కత్తి తీసుకొని వెళ్ళాను. కిటికీలు ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టాను. నాకు మొహం కనిపించలేదు. లోపలికి అడుగు పెట్టగానే వాడు మొహం కనిపించింది.